బ్రేకింగ్ న్యూస్. పాక్ న్యూక్లియర్ వెపన్స్ అవుట్. లేటెస్ట్ రిపోర్ట్స్ నిజమే అయితే పాక్ ఇకపై అణ్వస్త్ర దేశమే కాదు, బాంబులేస్తాం పేల్చేస్తామని బెదిరించే పాక్కు మన బ్రహ్మాస్త్రం గట్టిగానే బుద్ధి చెప్పింది. పాక్ అణ్వస్త్ర కాంప్లెక్స్ ను బ్రహ్మోస్ నాశనం చేసిందని సీక్రెట్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అణ్వస్త్రాలున్నాయి జాగ్రత్త, తేడా వస్తే వేసేస్తాం, మీ అంతు చూస్తాం. ఇవి పాక్ నేతల ప్రగల్భాలు. ఉద్రిక్తతలు రేగిన ప్రతిసారి పాక్ నేతలు అణ్వస్త్రాల పాట అందుకుంటారు. కానీ ఇకపై పాపం పాక్ నేతలకు ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే బయటకు వస్తున్న రిపోర్టులు నిజమైతే పాక్ ఇక నుంచి అణ్వస్త్ర దేశమే కాదు, పాక్ న్యూక్లియర్ వెపన్స్ చాలా వరకు నాశనమయ్యాయి. కాదు మనం వాటిని నాశనం చేశాం. దాని దగ్గరున్న న్యూక్ వార్ హెడ్స్ ఇక నాలుక గీసుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. బ్రహ్మోస్ దెబ్బకు పాకిస్తాన్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వడం కాదు, అంతకు మించిన షాక్ తగిలింది. 3 రోజుల క్రితం పాక్ లోని వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మన సైన్యం దాడులు చేసింది. బ్రహ్మోస్, బ్యామర్, స్కాల్ప్ మిసైల్ ను ప్రయోగించింది. ఇవి తమ పని తాము చేసేశాయి. కానీ పాక్ ను వాటికంటే ఎక్కువ భయపెట్టింది మన బ్రహ్మాస్త్రం. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఇస్లామాబాద్ లోని నూర్ఖాన్ బేస్ లోని కిరానా హిల్స్ ను ధ్వంసం చేసింది. ఈ కిరానా హిల్స్ లోని అండర్ గ్రౌండ్ లోనే పాక్ తన అణ్వస్త్రాలను దాచి ఉంచింది. మన సైన్యం దాన్నే టార్గెట్ చేసి కొట్టింది. పక్కా వ్యూహంతో, సమాచారంతో మిసైల్ ని రిలీజ్ చేసింది. బ్రహ్మోస్ క్షిపణి ఈ కాంప్లెక్స్ ను తాకగానే వార్ హెడ్లను విడుదల చేసింది. అవి విడిపోయి వివిధ డైరెక్షన్లలో వెళుతూ అండర్ గ్రౌండ్ లోని బంకర్లను పూర్తిగా ధ్వంసం చేశాయి. దీంతో పాక్ అణ్వస్త్రాలు దెబ్బతిన్నాయి. అసలు తమ న్యూక్ కాంప్లెక్స్ కు ఎలాంటి డ్యామేజ్ జరగలేదని పాక్ చెబుతున్నప్పటికీ శాటిలైట్ ఇమేజెస్ మాత్రం ఏం జరిగిందో క్లారిటీ ఇస్తున్నాయి. మన దాడిలో ఆ అణ్వస్త్రాలన్నీ ఎందుకు పనికి రాకుండా పోయాయని చెబుతున్నారు. వాటి నుంచి రేడియేషన్ లీక్ అవుతుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో కలవరపడ్డ పాక్ అమెరికాను ఆశ్రయించింది. పాక్ దగ్గర అణ్వస్త్రాలున్నా, వాటిని ఏదైనా ప్రమాదం జరిగినా, లీకేజ్లు ఉన్నా వాటిని సరిచేసే సామర్థ్యం లేదు. పాక్ అభ్యర్థనతో హుటాహుటిన అమెరికా న్యూక్లియర్ ఆడిట్ ఎయిర్ క్రాఫ్ట్ పాక్ కు చేరుకుంది. అణ్వస్త్రాల లీకేజ్, రేడియేషన్ ఎఫెక్ట్, వాటిని ఏం చేయాలన్న దానిపై నిపుణులు పాక్ అధికారులతో మాట్లాడనున్నారు. కొంతమంది నిపుణుల అంచనా ప్రకారం ఇక అణ్వస్త్రాలు వాడలేని పరిస్థితి ఉంది. అయితే ఎన్ని న్యూక్ వెపన్స్ నాశనమయ్యాయన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. భారత్ పై యుద్ధంలో గెలవలేమని తెలిసిన అణు ఆయుధాలను నమ్ముకుని కయ్యానికి కాలు దువ్వింది పాక్. వాటిని చూపించి భారత్ ను భయపెట్టాలనుకుంది. అణ్వస్త్రాలు వాడడం అంత సులభం కాదు. కానీ పాక్ మాత్రం వాటిని చూపిస్తూ పదే రెచ్చిపోయింది. కానీ పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభం కాకముందే మన బ్రహ్మాస్త్ర బలమేంటో దానికి తెలిసొచ్చింది. దీంతో యుద్ధం పూర్తి స్థాయిలో ప్రారంభం కాకముందే పాక్ చేతులెత్తేసింది. తగ్గేదే లేదంటూ తెగ నీలిగిన పాక్ కాళ్ల బేరానికి రావడానికి కారణం బ్రహ్మోస్ ఎఫెక్టే అని అర్థమవుతోంది. న్యూక్లియర్ బేస్ నే భారత్ టార్గెట్ చేయడంతో పాక్ పాలకులు, సైన్యానికి సీన్ స్పష్టంగా అర్థమైంది. ఇంకాస్త ఓవర్ చేస్తే భారత్ ఒళ్లు చీరేస్తుందని తెలిసి రావడంతో అమెరికా కాళ్లు పట్టుకుని సీజ్ ఫైర్ కు భారత్ ను ఒప్పించాలని వేడుకుంది. అమెరికా రంగంలోకి దిగి నచ్చ చెప్పడంతో మన ప్రధాని మోడీ సీజ్ ఫైర్ కు అంగీకరించారు. ఇంత జరిగినా పాక్ మాత్రం తమకు ఎలాంటి నష్టం జరగలేదని చెబుతోంది. అణ్వాయుధాలు సేఫ్ గానే ఉన్నాయని, ఎలాంటి లీకేజీలు లేవని బుకాయిస్తుంది. అణ్వస్త్రాలు దెబ్బతిన్న విషయం పాక్ ఒప్పుకోదు. మనం దానిపై స్పష్టత ఇవ్వం. కాబట్టి ప్రస్తుతానికి ఇది సస్పెన్స్. త్వరలో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.